నమస్తే. ఆధ్యాత్మికతకు, శక్తికి ప్రతీకలైన దేవతలలో వారాహీదేవి ఒకరు. అంతులేని శక్తితో, అపారమైన దయతో తన భక్తులను రక్షించే ఈ తల్లి చరిత్ర, మహిమల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అష్టమాతృకలలో ఒకరిగా, సకల శుభాలను ప్రసాదించే దేవతగా వారాహీదేవిని ఆరాధిస్తారు. వారాహీదేవి ఆవిర్భావం దేవీ మహాత్మ్యంలో వివరంగా చెప్పబడింది. లోకకంటకులైన శుంభనిశుంభాల రాక్షసుల ఆగడాలు మితిమీరినప్పుడు దుర్గ పరమేశ్వరి వారిని సంహరించడానికి సంకల్పించింది. ఆ సమయంలో ఆమె శరీరం నుండి అనేక శక్తులు ఆవిర్భవించాయి. అందులో ఒకరే శక్తిస్వరూపిణి వారాహీదేవి. విష్ణువు యొక్క వరాహ అవతారం శక్తిగా వారాహీదేవిని భావిస్తారు. వరాహుడు భూదేవిని తన కోరలతో పైకి లేపి రక్షించినట్లే వారాహీదేవి కూడా తన భక్తులను అన్ని ఆపదల నుండి, కష్టాల నుండి రక్షిస్తుంది. ఆమె పంది ముఖం, మానవ శరీరం, 4 లేదా 8 చేతులతో కనిపిస్తుంది. ఆమె చేతులలో శంఖం, చక్రం, ఖడ్గం, నాగలి, దండం వంటి ఆయుధాలను ధరించి ఉంటుంది. ఈ ఆయుధాలు కేవలం యుద్ధానికే కాదు, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడానికి కూడా ప్రతీకలు. వారాహీదేవి ఆరాధన వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. శత్రు సంహారం. వారాహీదేవి దుష్టుశక్తులను, శత్రువులను నాశనం చేయడంలో అత్యంత శక్తివంతమైన దేవతగా ప్రసిద్ధి. ఆమెను ఆరాధించడం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి. ఐశ్వర్యం, శ్రేయస్సు. ఆమె ధనానికి, సంపదకు అధిపతి. భక్తులకు అష్టైశ్వర్యాలను, అఖండమైన సంపదను ప్రసాదిస్తుంది. ఆర్థిక కష్టాలను దూరం చేస్తుంది. రక్షణ. వారాహీదేవి తన భక్తులకు కవచంలా నిలుస్తుంది. నరఘోష, దిష్టి, చేతబడి వంటి వాటి నుండి రక్షిస్తుంది. ఇంట్లో సుఖశాంతులు నెలకొల్పడంలో సహాయపడుతుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం. ఆమెను ఆరాధించడం వల్ల భయం తొలగిపోయి ధైర్యం, ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతాయి. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ఆరోగ్యం. వ్యాధుల నుండి విముక్తి పొంది ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో కూడా వారాహీదేవి అనుగ్రహం ఉంటుంది. వారాహీదేవిని లఘువారాహి, మహిషావారాహి, అశ్వారూఢవారాహి వంటి అనేక రూపాలలో ఆరాధిస్తారు. ప్రతి రూపానికి దానిదైన ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్నాయి. వారాహీదేవిని ఆరాధించడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. అనువైన రోజులు. పంచమీ తిథి, అమావాస్య, శుక్రవారం రోజులు వారాహీదేవి పూజకు అత్యంత అనువైన రోజులు. మంగళ, శుక్రవారాల్లో ఆమెను పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. నైవేద్యాలు. వారాహీదేవికి బూడిద గుమ్మడికాయతో చేసిన నైవేద్యాలు, వడలు, బెల్లం పరమాన్నం ప్రీతికరమైనవి. మంత్రాలు. ఓం వారాహియే నమః లేదా ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి ఐం గ్లౌం ఐం స్వాహ వంటి మంత్రాలను జపించడం వల్ల ఆమె అనుగ్రహం కలుగుతుంది. వారాహి అష్టోత్తరం, వారాహి సహస్రనామం పారాయణం చేయడం శుభప్రదం. ఆలయాలు. వారాహీదేవికి అంకితం చేయబడిన అనేక ఆలయాలు భారతదేశంలో ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వర ఆలయంలో వారాహీదేవికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అక్కడ వారాహి అమ్మవారి విగ్రహం చాలా ప్రసిద్ధి. వారాహీదేవిని నిష్ఠగా, భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులు తొలగిపోయి అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వారాహీదేవి శక్తికి, రక్షణకు, ఐశ్వర్యానికి ప్రతీక. ఆమెను ఆరాధించడం ద్వారా మనం కేవలం భౌతికమైన సంపదలనే కాకుండా అంతర్గత శాంతిని, ధైర్యాన్ని కూడా పొందుతాము. మన కష్టాలను దూరం చేసి విజయాన్ని ప్రసాదించే ఈ తల్లిని నిత్యం స్మరించుకుందాం. జై వారాహీదేవి.